ఆర్థిక పరిస్థితి బాగోలేదని రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ ఆపలేరు. టెర్మినల్ బెనిఫిట్స్ దాతృత్వం కాదు, వారి హక్కు, ఆస్తి. ఏళ్లపాటు సేవలు చేయించుకుని ప్రయోజనాలు ఇవ్వకపోవడం అమానవీయం. రాజీవ్ గారు చెప్పండి, ఇప్పుడు ఈ హైకోర్టు తీర్పు ద్వారా రిటైర్ అయిన ఉద్యోగులకి సకాలంలో ప్రభుత్వం డబ్బులు ఇచ్చే అవకాశం కనపడుతోందా? సంక్షిప్తంగా, ఎందుకంటే ప్రజలకు సంబంధించిన సమస్య కాబట్టి ఫస్ట్ దీని గురించి కొద్దిసేపు మాట్లాడదామనే ఉద్దేశంతో మాట్లాడిస్తాం. కేసర్ గారు, మీకు విజయబాబు గారికి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ కూడా కార్తీక పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు. సార్, ఖచ్చితంగా హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు 100% కరెక్ట్ సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక గవర్నమెంట్ జాబ్ ఎందుకు కోరుకుంటారు అంటే, గవర్నమెంట్ జాబ్ ఇస్ సెక్యూరిటీ అని. తర్వాత రిటైర్ అయిన తర్వాత ఈ వాళ్ళ పదవీ కాలం, వాళ్ళ సర్వీస్ మొత్తం వాళ్ళు కష్టపడి పనిచేసిన తర్వాత రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీద ఆధారపడేటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళ భవిష్యత్తు. ఇది ఆ ఒక్క వ్యక్తి అని కాదండి, ఎంటైర్ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారం ఇది. ఆ వచ్చినటువంటి డబ్బుతో పిల్లల పెళ్లిళ్ళు చేయాలనో, వచ్చినటువంటి డబ్బుతో పిల్లల్ని సెటిల్ చేయాలనో, లేదా ఆరోగ్య రీత్యానో అనేకమైనటువంటి ఆలోచనలతో జీవితాంతం కూడా రిటైర్మెంట్ తర్వాత వచ్చే డబ్బుతో ఏం చేయాలని ప్లానింగ్లు చేసుకునేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ హక్కుని, వాళ్ళ కష్టాన్ని దోచుకుంటుంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ఏదైతే హైకోర్టు చేసిన వ్యాఖ్యలతో ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తీరు మారాలి. ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో రిటైర్మెంట్ అయిన తర్వాత రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో వారికి అందించే కార్యక్రమం చేయాలి. నీ ఉద్యోగస్తులకు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కాస్తో కోస్తో లేట్ అయితే అప్పుడున్నటువంటి పరిస్థితులు, కరోనాను, ఆర్థిక కష్టాలు, ఇబ్బందుల వల్ల అది కూడా రాష్ట్ర ప్రభుత్వం మేమే కేంద్ర ప్రభుత్వంతో కూడా లేము. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో చాలా కీలకంగా ఉంది. డబ్బుకేం లోటు లేదు. ఆము అంటే ప్రతి మంగళవారం అప్పులు చేస్తున్నారు. ఎప్పటికే 2,30,000 కోట్ల పైన అప్పులు చేశారు. మరి చేస్తున్నటువంటి అప్పులన్నీ ఏవి? సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు, జీతాలు ఇవ్వట్లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు, పంటల నష్టపరిహారం ఇవ్వట్లేదు. మరి ఏం చేస్తున్నారు ఈ డబ్బు అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఎప్పటికైనా ఉద్యోగాలను కళ్ళు తెరవమని కోరుతున్నా. ఉద్యోగుల్లో మీలో కూడా ఆలోచన రావాలి. ఈ ప్రభుత్వం మీకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని మీరు గ్రహించాలి. జగన్మోహన్ రెడ్డి గారు మీకు చేసినటువంటి మంచిని కూడా మీరు గుర్తు చేసుకోవాలి. ఉత్తినే అప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు చేసినటువంటి దుష్ప్రచారాలను నమ్మి మా మీద కాస్త ఇది చేశారు ఉద్యోగస్తులు. కానీ వాస్తవంగా ఉద్యోగస్తులకు సాయం చేసినా అండగా నిలబడినారు జగన్మోహన్ రెడ్డి గారు. ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు దండగా, వీరికి జీతాలు ఇవ్వడం కూడా వేస్ట్ అన్నటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. అయితే మళ్ళీ ఇంకోసారి అధికారంలోకి వచ్చినానికి ఈసారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వకుండా ఆపేటటువంటి చరిత్రను తన సొంతం చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికైనా మొద్దు నిద్ర వదలాలి. కోర్టు వ్యాఖ్యలతోనైనా సరే ఈ ప్రభుత్వంలో కళ్ళకి రావాలి. దాదాపు 34,000 కోట్ల బకాయిలు ఉన్నాయంటే ఉద్యోగులకు కానీ, రిటైర్ అయిన వాళ్ళకి కానీ. మరి అవన్నీ ఇస్తారా? అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కూడా కొన్ని వేల కోట్లు ఉన్నాయంటున్నారు. ఆరోగ్యశ్రీ 3,000 కోట్లు ఉన్నాయంటున్నారు. సో మరోవైపు ఏమో 60,000 కోట్లు అప్పు తీసుకొచ్చి అమరావతిలో కడుతున్నాం అంటున్నారు. ఇంకోవైపు ఏమో మంగళవారం మరో 3,000 కోట్ల అప్పు. 17 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపు 2.27 లక్షల కోట్ల అప్పట. మరి నిజంగానే మీరు అడిగినట్లుగా ఏది ఆడబిడ్డ నిధి ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఆస్తుల 17 మెడికల్ కాలేజీలకి డబ్బులు ఇవ్వట్లేదు అంటున్నారు, ఇవ్వలేమంటున్నారు. ఏమిటి అసలు నిజంగానే ఈ అప్పుల మీద కానీ ప్రతి మంగళవారం అంటే ఆల్మోస్ట్ లేకపోతే నెలకు 2 సార్లు అన్నా ఈ అప్పులు చేస్తున్నారంట. మరోవైపు హైకోర్టు ఇట్లా చెప్పింది. సో ఈ అప్పుల నేపథ్యం వీటి మీద ఇది అయ్యే పని అని అంటారా? 34,000 కోట్లు ఇవ్వాలని మొన్న 34,000 కోట్లు 31,000 కోట్లు అన్నారు. ఇది అయ్యే పనేనా? ప్రభుత్వం ఎంతసేపు అమరావతి మీద పెట్టినంత దృష్టి ఈ అప్పులు వ్యవహారం మీద, అప్పులు తీసుకొచ్చి వీటి మీద స్కీములు అమలు చేయడం కానీ, ప్రజా సంక్షేమానికి కానీ వీటికి ఖర్చు పెట్టే పరిస్థితి ఉందంటారా? కిలోమీటర్ 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు వేసే ప్రభుత్వంలో ఏదైనా సాధ్యపడుతుంది సార్. వాళ్ళకి తీసుకొస్తున్నటువంటి అప్పులందరూ కూడా పప్పు బెల్లాలాగా తన అనుయాయులకి కాంట్రాక్టర్లు, టెండర్లు పేరు చెప్పి పనిచేస్తున్నారు తప్పితే రాష్ట్ర ప్రజలకి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో కానీ, ప్రభుత్వ బాధ్యత అయినటువంటి ఆరోగ్య పరిరక్షణ విషయంలో కానీ, లేదా మెడికల్ కాలేజ్ విషయంలో కానీ, లేదా ఉద్యోగస్తులకి ఇచ్చే జీతాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లో కానీ ఏ ఒక్కటి కూడా చేయకుండా కేవలం ప్రచార ఆర్భాటాల కోసం, డిజిటల్ వ్యవస్థలో కూడా ప్రచారాల కోసం 100 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నటువంటి ప్రభుత్వం, 1000 కోట్ల రూపాయల భూముల్ని, లక్షల కోట్ల రూపాయల భూముల్ని దారాదత్తం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం కేవలం అవినీతి పరమావధిగా పనిచేస్తుంది తప్ప అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, ప్రభుత్వంగా చేయాల్సిన బాధ్యతలు కానీ ఎక్కడా నిర్వహించట్లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి అన్న మాట మరోసారి మేము చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఎక్కడా పని చేయట్లేదు, ప్రభుత్వ వ్యవస్థ పనిచేసే విధంగా లేదు. కేవలం రాష్ట్రాన్ని దోచుకో, పంచుకో, తినుకో అనే పద్ధతిలోనే ఉన్నారు తప్ప మరొకటి కాదు సార్. రైట్. విజయబాబు గారు, సంక్షిప్తంగా మీరు కూడా చెప్పండి. హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు అనండి, ఆ ఉత్తర్వులు అనండి, ఆ వ్యాఖ్యలు అనండి,
చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. రిటైర్మెంట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి 34,000 కోట్లు ఉద్యోగస్తులు కానీ వీళ్ళకి కానీ. మరోవైపు ప్రతి మంగళవారం లేకపోతే నెలకు 2-3 సార్లు ఈ మంగళవారం కూడా 3,000 కోట్లు తెచ్చారట. 2.27 లక్షల కోట్ల అప్పు. ఈ అప్పంతా ఏమవుతున్నట్లు, ఈ ఉద్యోగస్తులకి ఇచ్చే పరిస్థితి లేకుండా ఎందుకు పోయింది? మొత్తం అన్నీ బ్రహ్మాండంగా చేసేస్తామని కదా వీళ్ళు ఆ ఎలక్షన్కి ముందు చెప్పింది. ఆంధ్రప్రదేశ్ పరిపాలన ఎంత అస్తవ్యస్తంగా ఉందంటే నేల విడిచి సాము చేయటం అని చెప్పి అంటారండి. అసలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, మనం ఏం చేయాలనేది పూర్తిగా విస్మరించి వాళ్ళు ఏదైతే అనుకున్నారో అదే గొప్ప పరిపాలన, అదే పెద్ద ఘనత అని చెప్పని దానికి పబ్లిసైజ్ చేసుకుంటున్నటువంటి స్థితి. ఒక చిన్న కంపారిజన్ మనల్ని ఇప్పుడు ఈ సాక్షిపూర్వకంగా మనతో విభేదించేటువంటి వాళ్ళు వాళ్ళని పూర్తిగా ఆహా ఓహో అనే వాళ్ళని కూడా ఒక్కసారి అంతర్మథనంతో ఆత్మవిమర్శ చేసుకోండి. హైదరాబాద్ నగరంలో గోల్కొండలో కానీ, మాదాపూర్లో కానీ, లేకపోతే కొండాపూర్లో కానీ అలాంటి ప్రాంతాల్లో ఆ కొండలన్నిటినీ కూడా పగలగొట్టి అక్కడ వ్యవసాయం చేస్తే ఎంత కరెక్ట్గా ఉంటుందో, రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అని చెప్పిన కీర్తించబడినటువంటి ఆంధ్రప్రదేశ్లో అక్కడ పొలాలని వాటన్నిటినీ కూడా వదిలేసేసి ఒక పరిమిత ప్రాంతంలో పెద్ద పెద్ద ఆకాశ హర్మ్యాలు కట్టుకుంటూ దానికోసం లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఇటు రైతుల్ని, అటు ఉద్యోగస్తుల్ని, ఇటు సామాన్య ప్రజల్ని, ఇటు వికలాంగుల్ని వీళ్ళందరినీ కూడా నిర్లక్ష్యం చేసేటువంటిది. ఇది ఏదో పరిశ్రమలు చేసిన ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది అక్కడ ఉన్నటువంటి సదుపాయం, అక్కడ ఉన్నటువంటి అవకాశాలు ఏంటంటే అద్భుతమైనటువంటి పంటలు పండించగలిగినటువంటి ప్రాంతం అది. ఆ పంటలు పండించడానికి, ఆ రైతులను సంతోషపెట్టడానికి, ఆ సగటు కుటుంబాలని ఉద్ధరించడం కోసం చేయాల్సినటువంటిది పరిపాలన. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశలోనే పరిపాలిస్తే దాన్ని అతి దారుణంగా దుష్ప్రచారం చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ లక్షల కోట్ల రూపాయలన్నీ తీసి ఒక రాజధాని అనేటువంటి పేరుతో ఒక పర్టికులర్ ప్రాంతానికి ఇదంతా కూడా ధారపోస్తూ మిగతా యావత్ ప్రాంతాలని నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి. పైగా పరిశ్రమలు తీసుకొస్తామని చెప్పని ప్రపంచ దేశాల్లో ఇష్టం వచ్చినట్టుగా తిరిగి వస్తున్నారు. వచ్చిన తర్వాత ఏంటయ్యా అంటే అక్కడ జరిగింది లేదు, ఒరిగింది లేదు. ఆ పరిశ్రమలు కావాలనుకున్న వాళ్ళు వాళ్ళంతటా వాళ్లే వస్తారు. ఇప్పుడన్నా ఒకసారి మనం ప్రభుత్వం తరపున ప్రతినిధులు వెళ్తారు తప్ప ఇదే పని కట్టుకొని ఈ వంకతో ఇష్టారాజ్యం కింద తిరిగేసేసి ఇది డెవలప్మెంట్ అని అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే ఇక్కడ. కానీ దీన్ని వాళ్ళకు ఉన్నటువంటి ప్రచారానికి కూడా ఎంత దారుణంగా ఖర్చు పెడుతున్నారంటే అండి, మామూలుగా ఖర్చు కాదు, అది భయంకరమైనటువంటి ఖర్చు పెట్టి పబ్లిసైజ్ చేసుకోవటం, జాకీలు వేసుకొని ఎత్తటం, ఆహా ఓహోని నేషనల్ మీడియాలో కూడా పొగిడించుకోవటం, ఇదంతా చూస్తూ ఉంటే ప్రజాధనంతో ఎంత కెలామిటీ అసలు ఇదంటే. ఇప్పుడు నా ప్రశ్న ఏమంటే ఆ రిటైర్డ్ ఉద్యోగులకి వాళ్ళ హక్కు, వాళ్ళకి డబ్బులు డబ్బంతా కూడా వచ్చిన డబ్బంతా కూడా ఒక పర్టికులర్ ప్లేస్ లోనే ఖర్చు పెడతా ఉంటే దానికి సపరేట్ గా దానికి సపరేట్ గా 60,000 కోట్లు ఇప్పటికి తెచ్చుకుంటున్నారు. అంటే ఇంకా పూర్తిగా దశల వారీగా వస్తుంది. కానీ ఇప్పుడు 60,000 కోట్లు మంజూరైందని నిన్న ఎల్లో మీడియా రాసుకుంది కదా, బ్రహ్మాండం. ఇంకా అసలు ఇంత 60,000 కోట్లు ఒక చోట అంటే ప్లాన్ చేసింది 1,00,000 కోట్లు, అది వేరే విషయం. సరే, అదేం ఖర్చు పెడతారు ఏంటనేది పక్కన పెడితే ఆల్రెడీ 2.27 లక్షల కోట్లు అప్పు చేశారు ఈ 17 నెలల్లో. ఇప్పుడు అయినా కూడా ఉద్యోగులకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? రిటైర్ అయిన వాళ్ళకి సకాలంలో మేము వచ్చేస్తే ఇంకేముంది, అసలు మీకు అంత పరమాణమే అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేది నా ప్రశ్న. ఇప్పుడు అదే చెప్తున్నానండి, ఈ వర్గాల పట్ల వాళ్ళకి బాధ్యత అనేటువంటిది, అసలు కన్సర్న్ అనేటువంటిది లేదండి. దాని గురించి ఆలోచించే తీర్పు కూడా లేదు. ఈ రోజు మీరు హైకోర్టు తీర్పు ఉద్యోగస్తులతో ఒకటే చెప్తున్నారు. చాలా అద్భుతమైనటువంటి 2-3 ఆకర్షణీయమైనటువంటి తీర్పులు వచ్చాయి. ఒకవైపు ఏమో ఉద్యోగస్తుల్ని పట్టించుకోకపోవటం, రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తుల్ని పట్టించుకోకపోవటం, రైతులను పట్టించుకోకపోవటం, ఇవన్నీ చేస్తూ దీన్ని ఇదేంటి అని చెప్పని ప్రశ్నించేటువంటి సాక్షి లాంటి సంపాదకుల మీద వేధింపులు చేస్తూ ఉంటే చాలా అద్భుతంగా న్యాయమూర్తులు చెప్పారు. సభా హక్కులు అనేటువంటివి చట్టాలు తయారు చేయడానికి తప్ప అవి మీకు కూడా వర్తిస్తాయి, మీరు కూడా సాధారణ పౌరులే, చట్టాలు మీకు కూడా వర్తిస్తాయి తప్ప ఎడాపెడా చేయడం ఇది చాలా ఇంపార్టెంట్ కామెంట్ అండి. ఈరోజు నిన్న మీరు ఆ ప్రస్తావన తెచ్చారు కాబట్టి చెప్తాను. ఇది సభా హక్కుల పేరుతో ఎలా పడితే అలా చేయడానికి వీల్లేదు. సామాన్యులకు వర్తించే చట్టాలే మీకు వర్తిస్తాయి. అలాగే ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. పౌరుల హక్కులను ప్రభావితం చేస్తుంటే శాసనసభ నుండి చట్టసభల నిర్ణయాలపై న్యాయ సమీక్ష చేయవచ్చు అని వీళ్ళు చెబితే
ఈ వీళ్ళు ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది, ఆ తర్వాత రావచ్చు కోర్టుకి అని చెబితే వీళ్ళు వ్యాజ్యాలు కొట్టివేత అని రాశారు ఎల్లో మీడియా ఏమండి. తర్వాత వీళ్ళు ఇంకా ఇవి చాలదన్నట్లుగా కాంట్రాక్టర్లను బెదిరించిన మంత్రి అనుచరుడు అని ప్రచురించినందుకు సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి పైన కేసు అంట. టెండర్లో పాల్గొనొద్దు అని శీర్షికన కర్నూలు ఎడిషన్లో కథనం వస్తే వాస్తవాలు జీర్ణించుకోలేక కక్షగట్టిన కూటమి నేతలు ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు. కర్నూలులో 5వ కేసు అంట. అసలు ఎస్పెషల్లీ కర్నూలులో ఆ పుణ్యాత్ముడు ఎవరో, ఆ డీఐజీ గారో ఎవరో, మరి ఆయన ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయా లేకపోతే ఆయనకి సంబంధం లేకుండా జరుగుతున్నాయో మనకు తెలియదు. కానీ బట్ మీరు అన్నట్లుగా ఈ సాక్షిని ఎందుకు ఇంత వెంటాడాల్సినంత భయపడిపోతున్నారు ఎందుకు వాళ్ళు, గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు? మరి గతంలో ఇదే మీకు గుర్తుండే ఉంటుంది, రామోజీరావు మీద శాసన మండలిలో పెద్ద ఇష్యూ అయింది. ఇష్యూ అయితే ఆయన్ని శాసన మండలికి పిలిపించడానికి నిర్ణయం తీసుకుంది కౌన్సిల్. అప్పుడు రోసయ్య గారు వీళ్ళంతా కూడా అపోజిషన్లో ఉండేవారు కదా, అప్పుడు వాళ్ళకి మెజారిటీ ఉండేదన్నమాట. ఆ టైంలో ఇదే రామోజీరావు హైకోర్టుకి వెళ్ళి రక్షణ పొంది విజయరామారావు గారు ఇక్కడ కమిషనర్ అనుకుంటా, ఆయన వెళ్ళినప్పుడు ఆ స్టే చూపించుకుని తప్పించుకున్నారు వెళ్లకుండా. సో చట్టసభల నుంచి ఆ రకమైనటువంటి రక్షణ పొందిన ఈనాడు గారు కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, ఎల్లో మీడియా ఇప్పుడు సాక్షి మీద విపరీతంగా ఇట్లాంటి రాస్తే రేపు వాళ్ళ మీద కూడా చుట్టుకుంటుంది కదా ఏదో ఒక రోజున. ఇటువంటి విషయాల్లో ఉన్న మీడియా ఒక మద్దతుగా ఉండాల్సిన పరిస్థితి, లేదా ఒక తాటి మీద ఉండాల్సిన పరిస్థితి అంటారా, కాదంటారా? అది మనకి ఎమర్జెన్సీలో మీకు తెలిసిందే. ఎమర్జెన్సీలో ఎన్ని కేసులైతే పత్రికల మీద పెట్టి పత్రికా స్వేచ్ఛని అణిచివేయాలని, గొంతు నొక్కివేయాలని చెప్పని ట్రై చేస్తే ఆ పత్రికల సర్క్యులేషన్ అత్యధికంగా రోజు రోజుకి కూడా పెరిగిన సంగతి కూడా మీకు తెలుసండి. అలాంటిది ఈ రోజున ఆ తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఆ పత్రికల మీద, అంటే ప్రత్యేకించి సాక్షి మీడియా, ప్రజల తరఫున మాట్లాడే మీడియా మీద, ఒక సాక్షినే కాదు, వాళ్ళ గొంతులు నొక్కివేయాలని చెప్పని అనుకుంటున్నారు. కాదన్నట్లయితే ఏంటంటే వాళ్ళని నోటికి వచ్చినట్టు పచ్చి బూతులు తిడుతున్నటువంటి పరిస్థితి. ఇదే సందర్భంలో శ్రీనారాయణ రెడ్డి గారు ఒక మాట చెప్తారండి, నువ్వు ఎంత వద్దంటున్నా బూతుల దండకాలు వల్లించే ఆ నోళ్ళు ఆగవు. నువ్వేమనుకుంటున్నా ఆ పన్నాగాల వలలు ఆ చేతులు ఆపవు. ఇక నీ ముందున్న కర్తవ్యం ఆ దండకాలను గడ్డి పరకల్లా ఎగజిమ్ముకుంటూ, ఆ గడ్డి పరకల్లా తీసివేసి ఎగజిమ్ముకుంటూ ఆ వలలను కాలి గోళ్లతో తెంచేసుకుంటూ నీ గమ్యం వైపు సాగిపోవటమే. ప్రవాహాలకు అలలెత్తి పురోగమించడం ఎవరు నేర్పారు? ప్రసరించే గాడ్పులను ఎవరు శాసించారు? ఎంతటి మహోద్యమైన ఆరంభమయ్యేది ఏ 10 గొంతుకల నినాదాల నుంచే. జనవాణిగా రూపొందేది అసంఖ్యాక ప్రగతి శక్తుల పిడికెల నుంచి. ప్రతి మౌనం నిస్సహాయతకు నిదర్శనం కాదు. కొన్ని మౌన రీతులు చైతన్య ఖడ్గాలకు పదును పెట్టే రహస్య కేంద్రాలు. ఈరోజు ప్రజలేమీ మాట్లాడడం లేదు కదా అనుకోవద్దు. అవన్నీ కూడా చైతన్య ఖడ్గాలు సమయం వచ్చినప్పుడు. నిన్న చూసుకున్నట్టయితే 10ల సంఖ్యలో ప్రారంభమైనటువంటి జనం ఏ రకంగా వచ్చారో తెలుసు. కాబట్టి అన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఈ అణిచివేత దోపిడీ విధానాల మీద డెఫినెట్గా ప్రజలు ప్రతిఘటించే ఈ లెక్కన ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇటువంటి వాటి మీద జగన్ గారి టైంలో ఎన్ని కేసులు పెట్టి ఉండొచ్చు. ఈ వీళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళంతా ప్రజాస్వామ్యవాదులండి. ఇప్పుడు అంత జరిగినా కూడా ఆయన్ని అసలు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నోటికి వచ్చినట్టుగా తిడతా ఉంటే అల్పజీవులు, అంగుష్ట మాత్రులు, ఆయన హోందాగా నవ్వుకొని వదిలేశాడు తప్ప ఆయన ప్రతీకారేచ్ఛక కనుక ఆయన పాల్పడితే అసలే వాళ్ళు ఎక్కడుండేవాళ్ళు అనేది కూడా వాళ్ళు ఒకసారి ప్రశ్నించుకోవాలి. తర్వాత ఈ రోజున హైకోర్టు చెప్పినట్టుగా తాము చట్టానికి అతీతులు అనుకుంటున్నారు, అతీత శక్తులు అనుకుంటున్నారు వాళ్ళు. కానీ మీరు కూడా చట్ట పరిధిలోకి వస్తారని హైకోర్టు చెప్పింది. ఇది ఒక హెచ్చరిక లాంటిది. ఇకనైనా వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకొని భూమి మీద నడిస్తే బాగుంటుందో తప్ప ఆకాశ హర్మ్యాల్లో విహరిస్తూ, ఆకాశ హర్మ్యాలని నిర్మిస్తూ మనం ఏదో అతీత శక్తులు అని చెప్పనే భ్రమల్లో ఉంటే ఖచ్చితంగా ప్రజలు నేల మీదకి తీసుకొస్తారండి. రైట్. అయితే ఫైనల్గా ఒక మాట చెప్పండి, ఎందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇంకా వగేరా చాలా టీవీలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఆర్తనాదాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళ తరఫున ఒక్క సాక్షి కోసమే ఎందుకు ఎంత భయపడుతున్నారు? పోలీసులు అచ్చంగా ఈ వేరే పనులన్నీ మానేసి
అచ్చంగా సాక్షి మీద, సాక్షి టీవీల్లోనూ లేకపోతే సాక్షి లేదా వైసీపీ సోషల్ మీడియానో వీళ్ళ మీద ఎందుకు పడుతున్నారు? అంత వీక్గా ఉందా చంద్రబాబు గారి పాలన? అంత వీక్గా ఉందా, లేక లోకేష్ గారి నిర్వాహకాలు అంత అధ్వానంగా ఉన్నాయనే ఫీల్డ్లోకి వెళ్ళారా? అసలు ఏమిటి వాళ్ళ వైఫల్యాన్ని ఈ రకంగా కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లా ఏమిటి అసలు? నాకు అర్థం కావట్లేదు. మామూలుగా రాసుకున్నారులే, ఏమనంటే ఖండనివ్వండి చెప్పే రోజులు పోయి మరీ నిజంగా తేడా వచ్చి అబద్ధాలు రాస్తే ఓకే, అది వేరే విషయం, కేసులు పెట్టారండి. ఏమి ఉన్నా లేకపోయినా ప్రతి చిన్న దాని మీద కూడా కేసులు పెట్టే పరిస్థితికి వెళ్తున్నారంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి సర్కార్ ఆంధ్రప్రదేశ్లో అంత బలహీనంగా ఉన్నట్లు అనుకోవాలా? ఇదేంటంటే ఒక మైండ్ గేమ్ అండి. వాళ్ళకి తెలుసు, అంటే జర్నలిస్టులు అనేటువంటి వాళ్ళు చేసేటువంటి వృత్తి వాళ్ళు అనుకుంటున్నట్టుగా ఉద్యోగం కోసం పొట్ట నింపుకోవటం కోసం అనుకుంటున్నారు. పొట్ట నింపుకోవటం కోసం ఉద్యోగం చేసేటువంటి జర్నలిస్టులు ఉన్నారు. కానీ జర్నలిజం అనేటువంటిది ఒక అసిధారావ్రతం. అది ప్రజల తరఫున మాట్లాడేటువంటి ఒక శక్తి. దాన్ని తొక్కివేస్తే మైండ్ గేమ్ ప్లే చేస్తున్నారు వీళ్ళు. ఏంటి ఇప్పుడు వాళ్ళంతా పాపం రిపోర్టర్లు, వాళ్ళు సగటు జీవులండి. వాళ్ళ మీద పదే కేసులు పెట్టినట్లయితే వాళ్ళు భయపడిపోతారు. ఆ రకంగా కొంత సప్రెస్ చేయొచ్చు అనుకుంటున్నారు. కానీ మొన్న మనం చూసాం, ఏది స్టింగ్ ఆపరేషన్ చేసినటువంటి ఒక జర్నలిస్ట్ సాక్షి, అతన్ని నిజంగా నేను మనస్ఫూర్తిగా ఒక సంపాదకుడిగా నేను అతన్ని అభినందిస్తున్నాను. జర్నలిజం అంటే అది బెల్ట్ షాపుల్ని బయటపెట్టిన తీరు ఎంత అద్భుతం అంటే, నిజానికి మద్యం అమ్మేటువంటి అరాచక శక్తుల ముందు ఆర్థికంగా చూస్తే అతను చాలా బలహీనుడు. కానీ అతని గుండె ధైర్యం చూసినట్లయితే అద్భుతమైనటువంటి జర్నలిజానికి, నిఖార్సైన జర్నలిజానికి అతను ఒక ప్రతినిధి. అందుకని భజన చేసేటువంటి భజన పరులు ఇవాళ వాళ్ళ వెనకున్నటువంటి పడేసినటువంటి గడ్డి చూసుకొని ఆహా మనం ఇంత తెగబలిసామనుకుంటున్నారు. కానీ ఆ జర్నలిస్టును చూసి జర్నలిజం అంటే ఇది అని చెప్పని వాళ్ళు ఒకసారి సిగ్గుపడాలి. జర్నలిజం ముసుగులో ఉండి భజన చేసేటువంటి ఆత్మ అనే వాళ్ళ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా తాకట్టు పెట్టి వికృత పోకడలతో సైకాలజీలో తెలిసినటువంటి పదాల యొక్క అర్థాలు మార్చేసేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మనమా జర్నలిస్టమో అతనా జర్నలిస్ట్ అని ఒకసారి పోల్చి చూసుకోమనండి. జర్నలిజం అంటే ఏంటో తెలుస్తుంది. రైట్. నిజానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వం బెల్ షాపులను అరికట్టే పరిస్థితి ఉంటే ఆ రిపోర్టర్ని సన్మానం చేయాలి. ప్రభుత్వం ఉత్తమ జర్నలిస్ట్ కింద డిక్లేర్ చేసి సన్మానం చేసి ఆ తర్వాత బెల్ షాప్ కూడా చర్య తీసుకోవాలి. తీరా చూస్తే విచిత్రం ఏంటంటే బెల్ షాపుల వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు, ఇట్లాంటి బయట పెట్టిన వాళ్ళ మీదేమో కేసులు పెడుతున్నారు. ఇది ప్రభుత్వం అంటారా? ఇది ప్రజాస్వామ్యం అంటారా? దురదృష్టం. అది అతని మీద కూడా సామాజిక రుగ్మత కదా, ఏమంటారు? రేపు అతని మీద కూడా కేసు పెడతారు, ఏదో ఒక వంకతో కేసు పెడతారు ఖచ్చితంగా. కాకపోతే ఆ కేసులన్నీ కూడా వాళ్ళు పెట్టేటువంటి అక్రమ కేసులు ప్రతిదీ కూడా ఒక ప్రశంస కింద, ఒక పూలహారం కిందే జర్నలిస్టులు గాని, కార్యకర్తలు గాని, మాట్లాడే వాళ్ళు భావిస్తారు తప్ప కేసులతో వాళ్ళు ఏదో చేయాలని చెప్పని అనుకుంటే అది వాళ్ళ యొక్క పిరికితనానికి ప్రతీక అండి. నాకు అనిపిస్తా ఉంది విజయబాబు గారు, విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో దోబగుంట రోసమ్మ అని ఒక ఆవిడ సారా వ్యతిరేక ఉద్యమం మొదలు పెడితే ఆ రోజుల్లో కలెక్టర్ రాజు గారు వీళ్ళంతా కూడా ఎంకరేజ్ చేశారు ఆ వ్యతిరేక ఉద్యమానికి. ఎంకరేజ్ చేయటమే కాకుండా విజయభాస్కర్ రెడ్డి గారు అయితే ఆ ఉద్యమాన్ని సరే ఈనాడు టేకప్ చేయటం ఇవన్నీ తెలుసు కదా. ఆ తర్వాత ఆయన ఎవరి మీద కేసులు ఇట్లాంటివి ఏం పెట్టలేదు. ఆయన శుభ్రంగా సారా నిషేధించాడు. అయినప్పుడు కూడా సరే ఈనాడు వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీ వాళ్ళు వాడుకున్నారు, అది వేరే కథ. కానీ ఆ రోజున్న ప్రభుత్వాలు ఇట్లాంటి సారాని ఇటువంటి వాటికి వ్యతిరేకంగా చేసిన వాళ్ళని ప్రోత్సహిస్తే, ఇప్పుడున్న ప్రభుత్వాలు దురదృష్టవశాత్తు సారా మీద ఏదన్నా మాట్లాడితే, అదే మద్యం మీద ఏదైనా మాట్లాడితే ఎదురు కేసులు పెడుతున్నారు. ఇది సమాజానికి శ్రేయస్సా? ఏపీ ప్రజలకు ఉపయోగమా? ఏపీ సమాజానికి ఏమైనా మేలు జరుగుతుందా? అదే చాలా విచిత్రమైన పరిస్థితి అనమాట. నాకు అదే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఇప్పుడు పేరయ్య గారు ఎవరు టంగుటూరు నుంచి. పేరయ్య గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. నేను ఇక్కడ విజయవాడలో హైకోర్టు లాయర్ దగ్గర అసిస్టెంట్ చేస్తున్నా. యాక్చువల్గా ట్రైన్లో ఉన్నాను నేను. ఓకే, నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి, మీతో మాట్లాడాలని చెప్పేసి నేను కనెక్షన్ కల్పించుకున్నాను. ఏంటి విషయం చెప్పండి దయచేసి. మేము సబ్జెక్ట్ ఏం మాట్లాడుతున్నాం అది మాట్లాడుకోవాలి. కేబుల్లో సాక్షి టీవీని కంప్లీట్ గా బ్యాన్ చేసేసారు ప్రకాశం జిల్లా మొత్తం. ఓకే, అందుకే ఆల్టర్నేటివ్ గా, అందుకే ఒకటి
కేబుల్ ఆపరేటర్ల మీద ఒత్తిడి తీసుకురావటం, మాకు కనెక్షన్ ఇస్తావా తీసేస్తావా అని, మొత్తం తీసేయమంటావా అని. రెండు ఈ టాటా ప్లే ఇవన్నీ ఉన్నాయి కదా, కొత్త టీవీ ఇవన్నీ వచ్చినాయి కదా. సాక్షి చూడడానికి కూడా మాకు వీలు లేదు. పోతే మా వాళ్ళు వస్తున్నాయి సార్, ఆంధ్రజ్యోతి, టీవీ5 అయింది బాగానే వస్తున్నాయి. ఓకే, హలో, రైట్ రైట్, ఓకే. నిన్న జగన్ గారు వచ్చి పంటలు మొత్తం అన్ని చూశారు, ఎవరెవరు నష్టపోయింది ఇన్ని చేశారు కదా సార్. అవును. ఇక్కడ మాకు హైవే మీద 2 మందు షాపులు ఉన్నాయి. టంగుటూరులో ఊర్లో 8 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఓకే, చెప్తే మీ మీద కేసు పెడతారేమో, జాగ్రత్త. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజల కోసం లేదు, బెల్ట్ షాపుల కోసం అన్నట్లుగా విమర్శలకు ఆస్కారం ఇస్తా ఉన్నారు. అది దురదృష్టం. మా గ్రూప్ కి, మా అడ్మిన్లకి, మా మొత్తానికి నోటీసులు ఇచ్చారు సార్. అవును. అయ్యా పోలీసు వారు కానీ ప్రభుత్వం వారు కానీ దయచేసి ఒకప్పుడు మద్య నిషేధాన్ని విధించిన తెలుగుదేశం పార్టీ ఈ రోజున మద్యానికి ఇంత మద్దతుగా ఇవ్వటం అంటే ఇది ఎంత దురదృష్టం. మద్యం ఇస్తామని చెప్పి ఓట్లు వేసుకున్నారు, సరే అయిపోయింది అయిపోయింది, ఇప్పుడు ఏదో మంచి మద్యమే ఇవ్వండి, జరగనివ్వండి. కానీ ఈ రకమైన అరాచకాన్ని ఎంకరేజ్ చేస్తే అది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఏంటి, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. చంద్రబాబు గారి కంటే మాబోటి వాళ్ళమే ముందుగా తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేసిన వాళ్ళమే, కానీ బట్ ఈ పరిస్థితి అయితే దయనీయంగా ఉంది. ఎన్టీ రామారావు గారు మద్య నిషేధాన్ని విధిస్తే వీరేమో ఇట్లా చేస్తున్నారు. రాజీవ్ గారు మీరు కూడా మాట్లాడండి. సాక్షి మీద మళ్ళీ కేసుల మీద కేసులు పెట్టడం కానీ ఇవన్నీ, అట్లాగే ఇప్పుడు హైకోర్టు చేసిన వ్యాఖ్య సభా హక్కుల పేరుతో ఎలా పడితే అలా చేయడానికి వీల్లేదు, వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత న్యాయ సమీక్షకు కూడా వర్తిస్తుందని వ్యాఖ్యానించారు. సరే, తొలిదేశీ కాబట్టి ప్రస్తుతానికి ఆ వ్యాజ్యాలని పక్కన పెట్టి ఉండొచ్చు, కానీ బట్ దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు ప్రభుత్వం ఎంత భయపడిపోతుంది? సాక్షి ఒక్క మీడియా కోసమే ఎంత భయపడాల్సిన అవసరం ఉందా, లేదా వాళ్ళ ఇమ్మెచ్యూరిటీగా కనపడతా ఉందా ఇదంతా కూడా? సార్, నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి తెలుగు భాషలో నచ్చని ఒకే ఒక్క పదం సాక్షి. సాక్షి అనే పేరు వింటే నిద్రలేని రాత్రులు గడుపుతా ఉన్నారు. సాక్షిలో వచ్చేటువంటి వార్తలు, ఆ రాతలతో వాళ్ళ యొక్క దుశ్చర్యలు ఏదైతే చేస్తున్నారో, ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే వాళ్ళు అవలంబిస్తున్నారో అవన్నీ కూడా ప్రజలకు తేటతలం అవుతా ఉన్నాయి. ప్రజలు వాస్తవాలు సాక్షి ద్వారా గ్రహిస్తున్నారు. కాబట్టి సాక్షి అనే గొంతును మూయగలిగితే, సాక్షి అనే సూర్యుడిని ఆపగలిగితే వాళ్ళ చీకటి రాజ్యానికి ఏమాత్రం ఇబ్బందులు లేకుండా సాగిపోతుంది అనేటువంటి ఒక్క ఆలోచనతోనే సాక్షి మీద ఇంత ఎత్తున ఉక్కుపాదం మోపుతా ఉన్నారు సార్. సాక్షి స్టాఫ్ రిపోర్టర్ల దగ్గర నుండి సాక్షి ఎడిటర్ వరకు కూడా ప్రతి ఒక్కరిని, ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ దొరికినా అక్రమ కేసులు పెడుతూ వారిని ఇబ్బందులు పెడుతూ తద్వారా వాళ్ళ ప్రభుత్వం కొంత రక్షించబడాలనే ఆలోచనతో మీరు ప్రభుత్వం వ్యవహరిస్తుంది తప్పితే ఇంకొకటి కాదు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజు ఒక సాక్షి మీడియా మాత్రమే ప్రజల వైపు ఉన్నది, ప్రజల కోసం పనిచేస్తుంది. మిగతా మీడియా కూటమి ప్రభుత్వం కోసం కొంత పనిచేస్తుంది, కొంత న్యూట్రల్ మీడియా వ్యవస్థ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, రాజకీయ నాయకులైనా ఎవరైనా దైవాంశ సంబూతులేం కాదు, ఎవరికి 10 చేతులు 10 కాళ్ళు లేవు, ఎవరికి 2-3 సార్లు పుట్టొచ్చిన వాళ్ళు కాదు. అందరూ మనుషులే, అందరూ సామాన్యులే, అందరికీ రాజ్యాంగం వర్తిస్తుంది. ప్రజాప్రతినిధిగా ప్రజల కోసం పనిచేసిన బాధ్యతలను సభల ద్వారా, శాసనసభ అయినా, విధానసభ అయినా, రాజ్యసభ అయినా, లోక్సభ అయినా, ఈ సభ ద్వారా మనం పనిచేయాల్సింది ప్రజల కోసం. మీడియా ఇస్ అ ఫోర్త్ ఎస్టేట్. జ్యుడిషియల్ వ్యవస్థ కానీ, లెజిస్లేచర్ కానీ, ఎగ్జిక్యూటివ్ బాడీ కానీ, మీడియా కానీ, ఈ 4 ఎస్టేట్స్ మీదే మన భారతదేశం నడుస్తా ఉంది. అటువంటి పరిస్థితుల్లో మీడియా వ్యవస్థను అణగదొక్కాలి, సభా హక్కులు అంటూ మాట్లాడటం అనేటువంటిది హాస్యాస్పదం. ఇందాక మీరు చెప్పినటువంటి చరిత్ర, రామోజీరావు గారికి ఉదాహరణ మీరు చెప్పారు. మరి రామోజీరావు గారికో, ఈనాడు పత్రికో వర్తించినటువంటిది సాక్షి పత్రిక ఎందుకు వర్తించదు? సో అంటే వాళ్ళు చేస్తే ఒప్పు, ఎదుటోడు చేస్తే తప్పు అన్నటువంటి పద్ధతిలో ఏంటిది? మీరు నిజంగా రామోజీరావు గారో లేదా ఇప్పుడు ఉన్నటువంటి మరో యాజమాన్యమో తప్పుడు రాతలు రాసి, తప్పుడు ప్రచారాలు చేసి, ఉదాహరణకి ప్రజారాజ్యం గురించి చిరంజీవి గారు కూడా బాధపడ్డారు కదా సార్. జెండా పీకేద్దామని చెప్పి నా ఎమ్మెల్యేలు నాతో ఉన్నప్పటికీ కూడా తప్పుడు రాతలు రాశారని ఎన్టీ రామారావు గారు బాధపడలేదా? ఎన్టీ రామారావు గారి మీద కార్టూన్ వేయలేదా? అటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఏమైనా సాక్షి చేస్తుందా? సాక్షి ఉన్న వాస్తవాలనే కదా బయట చెప్తుంది. అయినా సాక్షి మీద అక్కస్ ఎందుకు అంటే, సాక్షి ఒకదాన్ని మోయించగలిగితే, సాక్షి ఒకదాన్ని ఆపగలిగితే ఇక మాకు వచ్చిన డోకా లేదనేటువంటి ఆలోచన ఇందిరాగాంధీ గారు కూడా అట్లాగే అనుకున్నారు. అయిందా? ఇందిరాగాంధీ గారు కూడా అట్లాగే అనుకున్నారు. ఆ రోజుల్లో ఎక్స్ప్రెస్, ప్రభ పోరాటం చేసి
వాళ్ళు ఆఫీసర్లు వచ్చి తెల్లవారుదామున పేపర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి పేపర్లు చూసేవాళ్ళంట. మా కుర్రాళ్ళు నాకు అప్పుడు తెలిసేది కాదు. కొన్ని చోట్ల ఈ వార్త వద్దంటే వాళ్ళు ఏం చేశారు, గోయంక గారు ఆ ప్రాంతం అంతా ఖాళీగా వదిలేసి వైట్ పేపర్ పంపించేవాళ్ళు. మాకు కుర్రవాళ్ళకి మాకు అర్థమయ్యేది కాదు. ఏంటిదంటే తర్వాత అర్థమైంది, ఈ ఎమర్జెన్సీ ఎఫెక్టు ఆఫీసర్లు సెన్సార్ చేసి ఆ వార్తలు రాకుండా చేయాలని. ఆయిందా? ఆ రోజులో సోషల్ మీడియా లేదు, ఏమీ లేదు. అయినా జనం అంతా తిరగబడ్డారు కదా మొత్తం నార్త్ ఇండియా అంతా కూడా, ఎక్సెప్ట్ కర్ణాటక అండ్ ఆంధ్ర. ఇక్కడున్న పరిస్థితులు జలగంగళ గారి రూలు కొంత బెటర్గా ఉండటం వల్ల కూడా ఇక్కడ కాంగ్రెస్కి మద్దతు ఇచ్చారు. కానీ మొత్తం నార్త్ ఇండియా అంతా మొత్తం ఓడిపోయింది కదా. ఏమి ఉందని ఓడిపోయింది మరి? రాబోయేటటువంటి రోజులు జరగబోయే పరిస్థితులు కూడా అవే సార్. ఈ రోజు ఇలా చేస్తున్నటువంటి ఉక్కుపాదం మోపుతున్నాం అనుకున్నా, లేదంటే వాళ్ళ తాత్కాలిక ఆనందం కోసం కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేసినా, ఇందాక విజయబాబు గారు కూడా చెప్పినట్టు ఖచ్చితంగా వీటి పర్యవసానాలు భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది. బట్ అంతవరకు కూడా సాక్షికి ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి హైకోర్టు ఆ విధమైన వ్యాఖ్యలు చేస్తుంది. కానీ హైకోర్టు వ్యాఖ్యలను కూడా వక్రీకరిస్తూ వాద్యం కొట్టేశారంటే తొలి దశలో ఉంది కాబట్టి వాద్యాన్ని కొట్టారు. కానీ వాద్యం కొట్టేటప్పుడు ఆ యొక్క న్యాయమూర్తితో ఏ విధమైన వ్యాఖ్యలు చేశారు దాని పరిగణలో తీసుకుంటారు. సో దాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తూ వాద్యం కొట్టేసారు రాయటం అంటే మీ కడుపు మంట మీద తప్పితే ఇంకొకటి కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సాక్షికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, రాష్ట్ర ప్రజల యావత్ మద్దతు ఉంటది. సాక్షికి ప్రజలు కూడా తోడుగా ఉంటారు. ప్రజలకు సాక్షి అండగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రైట్. జగన్ గారి టూరు, దానికి పెట్టిన ఆంక్షలు, వాటి మీద ఎల్లో మీడియా ఏడుపు వెళ్ళడానికి ముందుగా ఇదొక్కటి చిన్న సంక్షిప్తంగా మాట్లాడుకుందాం. బయట మాట్లాడొద్దు, ఎమ్మెల్యే కొలికిపూడికి టీడీపీ క్రమశిక్షణ సంఘం సూచన అంట. తిరువూరు పంచాయతీ క్రమశిక్షణ కమిటీ ముందుకు వెళ్ళిందంట. ఓకే, కానీ మరి వాళ్ళు చేసిన ఆరోపణలు అన్నీ అంతంత దారుణమైనటువంటి విషయాలు ఆధార సహితంగా వాళ్ళు చూపిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టరు. వైసీపీ వాళ్ళ మీద ఆధారం ఉన్నా లేకపోయినా కేసులు పెడతారు, జర్నలిస్టుల మీద కేసులు పెడతారు. ఇదేమి న్యాయం విజయబాబు గారు? వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఎన్ని ఆరోపణలు చేశారు. కొలికిపూడి గారు అయితే ఆధార సహితంగా చూపిస్తే కూడా ఇప్పుడు అసలు కేసే లేదు కదా. ఎంపీ గారికి కంటే కూడా ఈయన మీదే చర్య తీసుకుంటారన్నట్టుగా కొంత ప్రచారం జరుగుతూ ఉంది. ఇట్లాంటివన్నీ చెబుతావా, బయట చెబుతావా అని. అంటే బయట చెప్పకుండా ఈ లోపల ఏం చేసినా పర్వాలేదా? క్రమశిక్షణ సంఘం దగ్గరికి కూడా ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఆధారాలతో సహా వెళ్ళి బయటకు వస్తున్నది. ఆయన చేతిలో ఉన్నటువంటి పేపర్ల కవర్ అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుందండి. మొత్తం అన్నీ కూడా ఇతను ఏ ఆరోపణలు చేశాడో వాటన్నిటికీ కూడా కట్టుబడి ఉన్నా నేను అని ఆధారాలన్నిటి కూడా సబ్మిట్ చేసినట్టు తెలిసింది. అయితే ఇక్కడ ఏంటంటే అది ఒక న్యాయస్థానం లాంటి ఒక వేదిక అయితే ఏదైనా తన మేరీ ఆవాజ్ సునో అని చెప్పని అవన్నీ చెప్పుకుంటే అర్థం ఉంటుంది. కానీ ఇదంతా కూడా ఏంటంటే ఊరికే కంటి తుడుపు వ్యవహారం ఏదో చేసామని చెప్పి ఫైనల్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే బయట అల్లరి చేయొద్దు, మీరు లోపల అల్లరి చేసుకున్నా పర్వాలేదని. కానీ మీరు బయట అల్లరి చేసినా లోపల అల్లరి చేసినా ప్రజలందరూ కూడా కాదు, లోపల ఎలాంటి అరాచకాలు చేసినా అని చెప్పండి. అదే అల్లరి అంటే అదేనండి. అల్లరి కానీ అరాచకం కానీ లేదంటే అక్రమాలు కానీ అన్యాయాలు కానీ ఏం చేసినా కూడా అయితే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టుగా వ్యవహరించవచ్చు అని చెప్పి అన్నట్టుగా ఇచ్చిన సూచన డెఫినెట్గా అది రేపు బద్దలవుతుంది. నేను అనుకోవటం అయితే ఏంటంటే అవమాన భారంతో రగిలిపోతున్నటువంటి కొలికిపూడి శ్రీనివాసరావు అయితే నేను బహుశా అనుకోవటం వాళ్ళ వార్నింగ్గా తలొగ్గి ఉంటాడని అనుకోవట్లేదు. అది ఒక ఆరంభం మాత్రమే. ఈ కోణంలో ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తారు. ఎక్కడైనా సరే వాళ్ళు బయట రానివ్వండి, పోనివ్వండి, ప్రభుత్వం ఇట్లాంటి వాటిని కంట్రోల్ చేయాలి కదా. అక్కడ తిరువూరులో ఇవన్నీ జరుగుతున్నాయి అన్నప్పుడు అసలు ఎట్లా జరుగుతున్నాయా లేదా ఒకసారి పోలీస్ సమక్షంలోనే చెప్పాడు కదా తిరువూరు ఎమ్మెల్యే గారు. మరి అలాంటిది అసలేం జరగలేదట్టుగా ఇంక ఈ ప్రభుత్వం ఎట్లా అవుద్ది? తప్పును తప్పుగా చూపించాలి కదా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా. రూలింగ్ పార్టీని కాదండి, రూలింగ్ పార్టీ యాటిట్యూడ్ ని యాక్టివిటీస్ ని వి కెనాట్ సెపరేట్ ఫ్రమ్ ద రూలింగ్ గవర్నెన్స్. అందుకని ఈ రెండు కూడా ఒకటే. కాబట్టి ప్రభుత్వంలో ఏం జరుగుతుందో పార్టీలో కూడా అదే జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక డెమోక్రటిక్ సెటప్ అనేది మర్చిపోయి వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆటోక్రాటిక్ గా బిహేవ్ చేయడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. అది చూద్దాం మరి ఏమవుతుంది అనేది. రైట్. దయలేని బాబు దగా పాలన, చంద్రబాబు ప్రతి అడుగులోనూ రైతన్నకు నష్టమే, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే ధాన్యం కొనుగోలు చేయము అని బ్లాక్మెయిల్ చేస్తారా అని జగన్ గారు ప్రశ్నించారు. కృష్ణా తీరం జన తరంగం, జననేత జగన్కి అడుగడుగున బ్రహ్మరథం, అడుక్కో ఆంక్ష, రోడ్డుకో బ్యారికేడ్ పెట్టారు. ఇక ఎల్లో మీడియా ఏడుపు చూడండి, జనం రాలేదని రాయలేక అడుగడుగున అరాచకం అంట. అంటే చంద్రబాబు గారు రోడ్డు మధ్య మీద సభలు పెడితే జీవో నెంబర్ 1 తొక్కిసలాట్లు జరిగితే అప్పుడేమో
ప్రజాస్వామ్య హక్కు అని రాసిన వాళ్ళు ఇప్పుడు అరాచకం, జనానికి ఇబ్బంది వచ్చేసిందని రాస్తున్నారు విజయబాబు గారు. మరి ఇది అట్లాగే జగన్ షో జనం పాటలంట. మరి చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు తిరిగినప్పుడు అవి షోలు కావా, లేకపోతే అవి అప్పుడు జనానికి పాటలు లేవా? ఇప్పుడు రైతులు పడుతున్న పాటలు తెలుసుకోవడానికి వెళితే ఈ జగన్ చేసిన తప్పు అన్నట్లుగా ఒక ఆయన ఎవరో రాశారండి, మన దేశంలో 2 కోట్లు ఇచ్చి ఒక జంట కుక్కలు కొనుగోలు చేసిన మన దేశం, 20 కోట్లు ఇచ్చి వెచ్చించి ఒక ప్రయాణించే కారును కొనుగోలు చేసే దేశం, 200 కోట్లు ఇచ్చి క్రికెట్ జట్టును వేలంలో కొనుగోలు చేసే దేశం, 1,00,000 కోట్లు అప్పులు మాఫీ చేసే దేశం, 20,000 కోట్ల రూపాయలు వినోదానికి కేటాయించే దేశం, 2 లక్షల కోట్ల విలువైన స్పెక్ట్రమ్ వేలం వేసిన దేశం. కానీ మమ్మల్ని లేదా మేము పండించే ధాన్యం మాత్రం ఎవరు వేలం వేయడానికి రావు, పండించిన రైతు భిక్షగాడిగా మారుతున్నారు అంటూ ఒక హృదయపు ఆవేదనతో కూడినటువంటి వ్యాఖ్య చేశారు. సో ఈ రైతుల మీద వచ్చిన జనాన్ని మీద ఆంక్షలు పెడితే జగన్కి అయినా కూడా జనం ఈ స్థాయిలో వచ్చారంటే ఏమిటి దాని అర్థం రాజీవ్ గారు? సార్ అడుగుకు ఒక ఆంక్ష, రోడ్డుకు ఒక బారికేడు, నిమిషానికి ఒక రూలు, ఏదైనా పెట్టినాయి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో జనాలను ఆపాలనేటువంటి కూటమి ప్రభుత్వం ఒక లక్ష్యం. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వస్తున్నారు, అసలు పంట నష్టం ఎంత జరిగింది, రైతులకు మనం ఏం చేసాం, రైతులు బాగుండాలంటే ఏం చేయాలనే ఆలోచన ఎక్కడా కూడా ఈ ప్రభుత్వానికి లేదు సార్. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మాత్రమే ఆ సమస్య వెలుగులోకి వస్తుంది. కాబట్టి సమస్యలు కనబడకుండా ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదు, జనాలను ఆపాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తుంది తప్ప ఇంకొకటి కాదు. నిన్న మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మొత్తం జన సందోహంగా మారింది. ఎక్కడికి వెళ్ళినా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే, ఇటు ఉత్తరాంధ్ర నుండి అటు రాయలసీమ వరకు ఏ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా జనం ఆయన చుట్టూ జన సందోహంగా, జన ప్రబంధనంగానే వస్తున్నారు. అయితే ఇక్కడ మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అది వాస్తవాలు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో రైతు అంటే రైతే రాజుగా విరాజిల్లినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. వ్యవసాయానికి అండగా ఉన్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. వ్యవసాయాన్ని పండగగా తీర్చిదిద్దిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎందుకు ఇంత స్పష్టంగా, ఇంత కాన్ఫిడెంట్ గా మేము చెప్పగలుగుతున్నాం అంటే, ప్రతి ఏటా 13,500 రూపాయల సాయం కానివ్వండి, ప్రతి ఎకరాకి ఈ క్రాపింగ్ చేయడం కానివ్వండి, లేదా 85 లక్షల మంది రైతులకు ఉచిత పంట బీమా పరిలోకి తేవడం కానీ, 70 లక్షల ఎకరాలకు సంబంధించి ఉచిత పంట బీమా చేయడం కానీ, లేదా నష్టపరిహారాన్ని అందించడంలో కానీ, లేదా ఆర్బీకేలు పంట ఏ పంట వేయాలి, విత్తనాలు, ఎరువులు, లేదా పంట కొనుగోలుకి ధరల స్థిరీకరణ నిధి కానీ, లేదా ఇన్పుట్ సబ్సిడీ సీజన్ కంప్లీట్ అయ్యేలోపు చెల్లించడంలో కానీ, ఇలా చూస్తే ఫ్రమ్ ద టాప్ టు ద బాటమ్ అగ్రికల్చర్ కోసం ప్రతి దాంట్లోనే కూడా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు. కాబట్టి రైతులు ఆ రోజు ధైర్యంగా ఉన్నారు. కానీ ఈ రోజు చూస్తే సార్, రైతు అనేవాడు ఏదో సామెత చెప్పినట్టు ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన ఓకే, అవన్నీ టైం తక్కువ ఉంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే స్ట్రైట్ పాయింట్, ఇది తుఫాన్ నష్టం అడిగితే ధాన్యం కొనుగోలు చేయమని బ్లాక్మెయిల్ చేయటం ఏంటని అడుగుతున్నారు జగన్ గారు. అలాగే ఈనాడు వాళ్ళు రాశారు, ప్రతి షరతు ఆ షరతు ఎట్లా ఉల్లంఘించారు అంటే కేసులు పెట్టమనా ఏంది ఈ రకంగా. మరి గతంలో కందుకూరు, గుంటూరు ఇటువంటి చోట్ల ఎన్ని చోట్ల తొక్కిసలాట్లు జరిగినప్పుడేమో జియో నెంబర్ 1 ఇస్తారా అని రాసిన వీళ్ళు ఇప్పుడు ఈ షరతులు పెట్టి, అసలు షరతులు పెట్టేటువంటి ఒక నాయకుడు వెళ్తుంటే దాని మీద సంక్షిప్తంగా మాట్లాడండి. విజయబాబు గారు కూడా ఈ ఎల్లో మీడియా ఏడుపు మీద మాట్లాడతారు. సార్, ఒక నాయకుడు వెళ్తుంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే జనాన్ని షరతులు పెట్టి ఆపాలనుకోవడం అంత అవివేకం ఇంకోటి లేదండి. కేవలం కేసులు పెడితే ఏదో భయపడతారో, లేదంటే ఇబ్బందులు పెడితే ఆగుతారో అనే దానికి వీళ్ళేం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని షరతులు పెట్టినా ఆయన వెంట వేలాదిగా, లక్షలాదిగా జన ప్రబంధనం వస్తే దాన్ని ఎవరు ఆపలేరు కూడా. నోబడీ కెన్ స్టాప్. కాకపోతే వీళ్ళ కడుపు దొద్ద తీర్చుకోవడానికి, కడుపు మంట తీర్చుకోవడానికి ఈ రకంగా వ్యవహరించడం తప్ప ఇంకోటి కాదు. రెండోది, బహుశా భారతదేశంలో ఎక్కడా కూడా రైతులను బ్లాక్మెయిల్ చేసినటువంటి ప్రభుత్వం ఉండదండి. ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే ధాన్యం కొనుగోలు చేయమని చెప్పేటటువంటి మాట కన్నా ఇంకా దారుణమైనటువంటి మాట ఇంకొకటి ఏమి ఉండదు. ఎక్కడా కూడా ఏదో మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే విపత్తులు ఎక్కువ వస్తూ ఉంటాయి. 19 నెలల కాలంలో 18 నెలల కాలంలో సుమారు 16 విపత్తులు రావడం ఏంటి, దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం కలగడం ఏంటి, 20 జిల్లాల్లో ఈ ప్రభావం పడడం ఏంటి, అయినా సరే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం. ఒక రోజులోనేమో హెలికాప్టర్ లో తిరిగేస్తారు, 30వ తారీఖు జీవో ఇచ్చి 31వ తారీఖు ఎమ్మెల్యేషన్ ఇచ్చామంటే ఇది సాధ్యమేనా? కేవలం తుడుపు చర్య కూడా కాదు,
ప్రచార ఆర్భాట చర్య తప్పితే ఇంకొకటి కాదు. కాబట్టి ఆ రైతులకు న్యాయం జరిగే వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. రైట్, ఓకే. విజయబాబు గారు, మీరు ఎప్పుడైనా చూసారా షరతులు రాసి ఇవన్నీ ఎట్లెట్లా ఉల్లంఘించారో పాపం ఎల్లో మీడియా వారు చాలా రాసుకున్నారు, ఘనంగా రాసుకున్నారు. మరి అదే చంద్రబాబు గారి సభలప్పుడు ఎందుకు రాయలేదు? మరి ఆ సభలు తొక్కిసలాట్లు జరిగినప్పుడు పోలీసులు వైఫల్యం అని నెట్టేశారు కదా. అనేక తొక్కిసలాట్లు, గోదావరి పుష్కరాలు కావచ్చు, లేదు కందుకూరు కావచ్చు, ఇట్లా ఈ రకంగా మీడియా ఇంత అధ్వానంగా రాయటం ప్రజలకు ప్రయోజనమా? ఒక విధానం మీద ఉండాలి కదా. ఓకే, ఒకవేళ ఇదే కరెక్ట్ అయితే జగన్ గారు ఇచ్చినటువంటి జీవో నెంబర్ 1 అప్పుడు ర్యాలీలు వద్దు, మనం వేరే ఒక చోట ఎక్కడన్నా సభలు పెట్టుకుందాం ఎవరైనా అంటే, ఈ ప్రజాస్వామ్యం కూని అయిపోయింది అన్నారు కదా. ఇప్పుడు మరి ఇట్లెందుకు ఏడుస్తున్నారు వీళ్ళు? అధికార పార్టీ అయినా విపక్షం అయినా ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం, వాళ్ళకు ఓదార్పు ఇవ్వటం అనేటువంటిది ప్రజానాయకుల యొక్క విధి అండి. ముఖ్యంగా రైతులు అనగానే నాయకులు గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని నేను చూడండి, ఆ రైతులందరూ కూడా వాళ్ళకి తక్షణ సహాయం అందించకపోయినా ఆ ఓదార్పుకి వాళ్ళు ఎంతగా కదిలిపోయారో చూడండి. అది నాయకుడి యొక్క లక్షణం. ఆయన వెళుతూ ఉంటే జనాలు స్వచ్ఛందంగా వస్తూ ఉంటే వాళ్ళ మీద నాకు నిన్న ఆయన ఊరేగింపులో ఒక స్కూల్ బస్సు వెళుతూ ఉందండి. స్కూల్ బస్సు వెళ్తా ఉంటే ఆ స్కూల్లో నుంచి చిన్నారులందరూ కూడా విండోస్లో నుంచి చేతులు ఊపుతూ ఉన్నారు. ఆ చిన్నారులు చేతులు ఊపుతూ ఉంటే నాకు చూసి చాలా ముచ్చటేసింది. అంటే ఆయన ఎడ్యుకేషన్ కూడా ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేశారనేది ఖచ్చితంగా అంత చిన్నారుల యొక్క వీళ్ళల్లో కూడా అది కనెక్ట్ అయింది. కాకపోతే మళ్ళీ నాకు భయం వేసింది ఏంటంటే, రేపు ఈ చిన్నారులు ఎవరు, అసలు వీళ్ళు ఏ క్లాసులో ఉన్నారు, ఏం చదువుతున్నారు, వాళ్ళ పేర్లు తెలుసుకొని కేసులు పెడతారేమో అని చెప్పని నాకు కొంచెం క్షణకాలం భయం వేసిందండి. ఆ విధంగా మరి జరుగుతుంది అదే కదా. అంత ఆ స్థాయికి దిగదారితే ఇక అది ప్రభుత్వం ఇందులో మీకు అసహజం ఏముంది చెప్పండి. ఇప్పుడు చేయని తప్పుకి ఇళ్లలోకి వెళ్ళి డోర్లు బద్దలు కొట్టి ఇది తప్పురా బాబు అన్నోళ్ళ మీద ఏమో తప్పులు పెడుతున్నటువంటి పరిస్థితి, ఇది తప్పు అని రాస్తున్నటువంటి జర్నలిస్టుల మీద కేసులు పెడుతున్నటువంటి నవ్వారని చెప్పని కేసులు పెడుతున్న పరిస్థితి. ఇందులో అతిశయోక్తి ఏముంది? అతిశయోక్తి ఏమీ లేదండి. కాదు, మీరు ఎప్పుడైనా చూసారా షరతు నెంబర్ 1 ఇట్లా ఉల్లంఘించారు, షరతు నెంబర్ 2 అని ఒక పత్రిక ఎల్లో మీడియా రాసుకుందంటే అసలు మీడియాకి ఇంత బాధ్యతారాహిత్యమా, సిగ్గులేని తరమా, ఏమనుకోవాలి వీళ్ళని? ఇంత ఏడుపా? జగన్ గారికి జనం వచ్చారనే ఏడుపా, లేకపోతే ఏమిటి గొడవ అనేది నా ప్రశ్న. వాళ్ళ తెంపరితనం అండి. మామూలుగా రాయాల్సింది ఏంటంటే, రైతులు ప్రతిపక్ష నాయకుడికి లేదంటే వాళ్ళు అనుకుంటున్నట్టుగా విపక్ష నాయకుడికి ఏం చెప్పారు, అసలు ఏ ఇష్యూస్ ఏంటి? ఇప్పుడు ఆయన చాలా వ్యాలిడ్ పాయింట్ ఒకటి హైలైట్ చేశారు. 1 డేలో 30వ తారీఖు నాడు నోటీస్ ఇచ్చి కృష్ణా జిల్లా కలెక్టరు 31 లోపు కంప్లీట్ మీరు అసలు అంతా కూడా ఇది ఒక్క రోజులో సోషల్ ఆడిట్ను ఎన్యూమరేషన్ 2 కూడా ఇవ్వాలి, కాదన్నట్లయితే మీరు అన్ఫిట్ అవుతారంటే వాళ్ళ మీద తీవ్రమైనటువంటి ఒక ఒత్తిడి తీసుకొచ్చి చెప్పడం. తర్వాత ఒక రైతు చెప్పాడు, మేము మా యూరియా కోసం తిరగడంతో సరిపోయింది, తర్వాత విత్తనాలు వేసుకున్నాం, ఇన్సూరెన్స్ వాటి గురించి ఆలోచించే పరిస్థితి కూడా లేదు అని చెప్పని, ఇలాంటి ఇష్యూస్ని మానవతా దృక్పథంతో ఆలోచించి ఆ కోణం చేయండి అని చెప్పని ప్రభుత్వానికి వాళ్ళు సలహా ఇవ్వాలి. అలాంటిది అవన్నీ గాలికి వదిలేసేసి రంధ్రాన్వేషణ చేయటం, ఇది ఒక శాడిస్టిక్ జర్నలిజం తప్ప మరొకటి అట్లా కాదుగా. దానికి కట్టుబడి ఉన్నట్లయితే చంద్రబాబు గారు చేసినప్పుడు కూడా తప్పే కదా. ఆయన వద్దు, అక్కడ శాంతి భద్రతల సమస్య కాదు, పల్నాడులో శాంతి భద్రతల సమస్య ఉంది, మీరు వెళ్ళొద్దని అంటే తాడు పెట్టి అడ్డం పెడతారా? డ్యామ్ డూమ్ అని అప్పుడు రాశారు కదా. మరి ఆయన అక్కడికి వెళ్ళి రెచ్చగొట్టినప్పుడు అబ్బో బ్రహ్మాండం అన్నారు కదా. తొక్కిసలాట జరిగితే పోలీసులు వైఫల్యం, అది వాళ్ళ డ్యూటీ కాదు కదండి. అది జనపత్రికలు కావు, జనాలకు సంబంధించిన మీడియా కాదు కదా. వాళ్ళ కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తున్నటువంటివి కాబట్టి సహజంగా రాసుకుంటారు. అది మనం అంటే రామోజీ గారు మాకు చెప్పిన అబద్ధాలే అనుకోవాలి. ఇప్పుడు అసలు మనం వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం, అబద్ధాలు రాయొద్దయా, నిజాలే రాయండి అయ్యా అని కొన్ని సందర్భాల్లో చెప్పారు. మరి ఇప్పుడు అవన్నీ అబద్ధాలు అనుకోవాలి ఇప్పుడు మేము. అవి జనపత్రికలు కాదు, గణపత్రికలు కాదు. శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా పెట్టుబడికి, చంద్రబాబు నాయుడు గారి పెట్టుబడికి, చంద్రబాబు నాయుడు గారి కట్టుకథలకి పుట్టిన విషపత్రికలు, వాటి కోసమే పనిచేస్తూ ఉంటాయి. అందులో మీరు వార్తలను వెతుక్కోవాలి, సత్యాన్వేషణ కావాలనుకోవటం, మీరు కోరుకోవటం అది కరెక్ట్ కాదు. అది మన భ్రమ అంటారు.
అంతే ఖచ్చితంగా. ఏదేమైనా పత్రికలకు రాజకీయ పార్టీలకు విధానాలు మార్చుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు. పత్రికలు కూడా ఇంత ఘోరంగా అప్పుడైతే ఇట్లా ఇప్పుడైతే ఇట్లా అని రాస్తే ఇట్లా రాస్తే ఇంకా మీడియాని ఎవరు నమ్మాలి, ఎట్లా నమ్మాలి? ఇట్లాంటి మీడియాని అచ్చంగా తెలుగుదేశం కోసం పనిచేయాలి అంటే వీళ్ళ వ్యాపార ప్రయోజనాలు ఆ స్థాయిలో ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఎవరు అంటారు కదా, డబ్బులు ఊరికే రావని ఆ గుండె ఆయన ఎవరో చెప్తుంటాడు కదా, అట్లా అయిపోయింది. ఏంటి రాజీవ్ మాట్లాడండి సంక్షిప్తంగా, టైం అయిపోయింది. సార్ చిన్న సబ్మిషన్ సార్. ఇప్పుడు వీళ్ళ షరతులు పెట్టడం లేదంటే ఇంకోటి చేయడం, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనల మీద పోలీస్ శాఖ పెడుతున్నటువంటి దృష్టి, ఈ ప్రభుత్వం పెడుతున్నటువంటి కష్టంలో 10వ వంతు గొళ్ళ దగ్గర సింహాచలంలోనైనా, తిరుపతిలోనైనా, కాశీబొగ్గలోనైనా ఇంకో దగ్గర పెట్టుంటే ప్రజల ప్రాణాలు కాపాడడం అవుతారు. కానీ వీళ్ళ నిర్లక్ష్యానికి బలైపోతుంది ప్రజలు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఈ రకమైనటువంటి షరతులతో ఇబ్బందులు పెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు ఈ ప్రభుత్వం. అయితే జనం తరలి వస్తే ఇప్పుడు తప్పు పార్టీదో లేకపోతే జనందో అన్నట్టుగా రాసేస్తున్నారు. జనం అభిమానం వస్తారు. ఇందిరాగాంధీ గారి సభలు చూసాం, ర్యాలీలు చూసాం, వేలాది మంది, లక్షలాది. ఎన్టీ రామారావు గారి సభలకు లక్షలాది మంది వచ్చారు. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇట్లాంటి దిక్కుమాలిన ఆంక్షలు ఏం పెట్టలేదే. పెట్టుంటే మరి కదలగే పరిస్థితి ఉండేదా? ఏమిటో ప్రజాస్వామ్యాన్ని ఈ రకంగా చంద్రబాబు గారు ఆయన ఎన్నిసార్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత చేశారు, వెళ్ళారు కదా. ఎందుకు ఆయన టైంలో ఆయన ప్రభుత్వం ఇంత అరాచకంగా మారుతుందని రాయాల్సిన పత్రికలు అది ఇప్పుడు జగన్ గారి పాలనలో, జగన్ గారి టూర్కి జనం వస్తానని తప్పు పడుతున్నారు. ఏం చేస్తాం, మీడియా సెరలు అట్లా మారిపోయింది. ఎల్లో మీడియా ఏడుపులతోటి జనం ఏం ఆగరు. ఖచ్చితంగా జనం జగన్ గారికి నచ్చితే జగన్ గారు ఉంటారు. కాబట్టి ఎల్లో మీడియా ఎంత ఏడిచినా కూడా ఏం అవ్వదని చెప్పాల్సిందే.